నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. రీసెంట్‌గా సమంత గారు మ్యారేజ్ చేసుకున్నారు. సో, ఆవిడ వచ్చేసి చాలా మందికి అభిమాన హీరోయిన్ అనే చెప్పొచ్చు. సో, ఎగ్జాక్ట్‌లీ. మన తెలుగు ప్రేక్షకులకైతే చాలా దగ్గరగా ఉంటారు సమంత అవును. గారు. అవును. ఆవిడ ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా సో, ఆవిడ చాలా అప్ అండ్ డౌన్స్ చూసారని మనం చెప్పొచ్చు. అవునండి. అవును. యాక్చువల్‌గా అది నాగ చైతన్య గారితో విడాకులు అవ్వనియ్యండి, ఆ తర్వాత హెల్త్ ఇష్యూ అవ్వనియ్యండి, చాలా మంది బాధపడ్డారు కూడా. మనకిష్టమైన ఎగ్జాక్ట్‌లీ. హీరోయిన్‌కి ఇట్లా ఎగ్జాక్ట్‌లీ. జరిగిందేంటి అని చెప్పి. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మొత్తానికి సక్సెస్‌ఫుల్‌గా మ్యారేజ్ అయితే చేసుకున్నారు సార్. అవును. సో, ఆవిడ భవిష్యత్తు అంటే ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే ఆవిడ యాక్టింగ్ చేస్తారా లేదా ఫ్యూచర్‌లో? సో, వీటి గురించి ఒకసారి తెలియజేస్తే, ఎందుకంటే సెలబ్రిటీస్ లైఫ్ అనే వాటికి దాదాపు అందరికీ తెలుసుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. అవునండి. అవునవును. సో, సమంత గారిది ఒకసారి చార్ట్ చెప్తారా గురుగారు? చెప్తానండి. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందులో ఏదైనా నెగిటివ్స్ ఉంటే సభాముఖంగా మనం చెప్పకూడదు. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ విషయాలు వాళ్ళు అడిగినప్పుడే చెప్పాలి. కాకపోతే ఇక్కడ నేను మీకు ఏం వివరిస్తానంటే ఒక వ్యక్తి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అంతమందికి ఫ్యాన్ అయ్యారు, అంతమంది అంటే వాళ్ళ ఓన్ చేసుకొని వీడియోస్ చేయడం కానివ్వండి, కామెంట్స్ పెట్టడం కానివ్వండి, అంటే వాళ్ళ ఇంట్లో ఒక పిల్లకి ఎలా జరిగితే ఎలా ఫీల్ అవుతారో ఆ రకంగా ఫీల్ అయ్యే స్టేజ్కి ఒక యాక్టర్ వెళ్ళడం అంటే ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్. అవును. చాలా పెద్ద విషయం అసలు అది. ఎందుకంటే కొంతమంది యాక్టర్స్ని వాళ్ళ ఇంట్లో పిల్లవాడిగా, ఇంట్లో పిల్లగా, ఇంట్లో ఉండే ఒక దీనిగా చూసుకుంటుంటారు. అది చాలా తక్కువ మంది వెళ్తారండి. అలా ఎవరు వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు అనేది ఈ అమ్మాయి జాతకంలో నేను క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ ప్రతి జాతకంలోనే పాజిటివ్ నెగిటివ్స్ ఉంటాయి. నేను ఉండవు అని నేను చెప్పను. ఎందుకంటే అసలు మనకి పూర్వజన్మ కర్మ ఏదైతే ఉందో బ్యాడ్ ఆర్ గుడ్ మనం చేసిన దాన్ని బట్టే జన్మ వస్తుంది. అసలు జన్మ అనేది రాదు. బ్యాడ్ లేకపోయినా పూర్తిగా బ్యాడ్ లేకపోయినా రాదు, గుడ్ లేకపోయినా రెండూ ఉంటాయి ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనకి దొరికిన ఇన్ఫర్మేషన్, నెట్లో దొరికిన ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే వెరీ క్లియర్లీ అమ్మాయిది మేషలగ్నము, మేషరాశి. ఓకే. అయితే ఇక్కడ ఎవరైనా సరే ఒక మంచి స్టేజ్కి వెళ్తున్నారు లైఫ్లో, అది ట్రోలింగ్, నెగిటివ్ ట్రోలింగ్ అనుకోండి, పాజిటివ్ ట్రోలింగ్ అనుకోండి, ఆవిడ జీవితంలో జరిగినటువంటి అప్ అండ్ డౌన్స్ అనుకోండి, దీనికి కారణం ఏమిటి అంటే జన్మజాతక చక్రంలో ఒక రేంజ్, ఒక పేరైతే తెచ్చుకుందిగా. అవును. అది ఆ పేరు రావడానికి కారణం ఏమిటంటే ఎవరి పర్సనల్ చార్ట్లో అయినా సన్ అంటారు, రవి పేరు ప్రఖ్యాతలకు కారకుడు. మనకి జ్యోతిష్ శాస్త్రంలో నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే గ్రహం ఏదైనా ఉందంటే రవి. మీకు రవి బాగున్నాడా ఇంకా తిరుగులేదు. ఆయన పంచమాధిపతితో ఉన్నాడు, క్రియేటివ్ కారకుడితో ఉన్నాడు. సినిమా ఫీల్డ్ ఏంటంటే క్రియేటివే కదా. క్రియేటివ్ ఫీల్డ్ కారకుడితో నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే కారకుడు ఉన్నాడు కాబట్టి ఇస్తున్నాడు. మరి అది ఎందుకు ఒడిదుడుకులుగానే పేరు ఎందుకు రావాలి? అమావాస్య యోగం ఉంది అక్కడ. రవిచంద్రులు కలిసి ఉంటే అమావాస్య యోగం. అదే అమావాస్య యోగం లేకుండా అక్కడ ఇంకొక శుభగ్రహం, బుధుడు కాకుండా ఇంకొక శుభగ్రహం కనుక ఉండుంటే ఇంకా అద్భుతంగా. మరి బుధుడు ఉన్నందుకు ఏంటి అంటే బుధుడు థర్డ్ లార్డ్, యాక్షన్. మూడో స్థానం అనేది యాక్షన్ అనమాట, యాక్టింగ్ కారకుడు. ఇప్పుడు ఎవరి జన్మజాత చక్రంలో అయినా చాలామంది అంటారు ఏమంటే నేను రైటర్గా వెళ్ళాలి, లేకపోతే నేను సినిమా ఫీల్డ్లోకి ఫలానా దీని పరంగా వెళ్దాం అనుకుంటున్నాను, నేను రాణిస్తానా అని అడిగారు అనుకోండి. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఫస్ట్ అసలు నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే కారకుడు ఉన్నాడా లేడా, ఆ నేమ్ అండ్ ఫేమ్ యాక్షన్ పరంగా ఉందా లేదో చూడాలి. యాక్షన్ పరంగా ఉంటే బాగుంటుంది అని అర్థం అనమాట. ఓకే. అలా ఇప్పుడు ఉండేటువంటి ప్లానటరీ రిలేటెడ్ సంబంధించినవి ఏంటంటే ఈ అమ్మాయి జాతకంలో అప్స్ అండ్ డౌన్స్, కొన్ని కాంట్రవర్సీస్ ఉన్న జాతకము. ఎందుకంటే ఎలా చెప్పగలరు మీరు కాంట్రవర్సీస్ అని? మనకు ఆల్రెడీ కళ్ళెదురుగా కనబడుతున్నాయి. రెండోది ఏంటంటే బుధుడు 6వ అధిపతి. వీళ్ళ జన్మజాతకం ఏంటంటే పూర్వజన్మ కర్మ స్థానం మేషలగ్నానికి, కన్యారాశి ఇది పూర్వజన్మ కర్మస్థానం. అక్కడ ఎప్పుడైతే కేతు ఉన్నాడో ఆ కేతు ఏంటంటే లిటికేషన్ కారకుడు. అంటే ఏదో ఒక బ్లాక్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, వివాహం చేసుకుంది, విడిపోయి అదొక బ్లాకేజే కదా. అవును. ఆవిడేదో కెరీర్ అనుకుంది, ఆ కెరీర్లో వాటి వల్లే వివాహ సంబంధించిన విషయంలో ఒక ఇబ్బంది కలిగింది, అదొక బ్లాకేజ్. అవును. ఇది నేను మీకు ఎందుకు వివరిస్తున్నా అంటే ఇది సమంత గారి జాతకం అని కాదు, ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా వాళ్ళకి బ్లాకేజ్ ఎక్కడ ఉంది తెలుసుకోగలగాలి. ఇప్పుడు మనకి ఒక వ్యక్తికి పెరాలసిస్ వస్తుందండి. ఏమైంది అని డాక్టర్లను అడిగితే ఏం చెప్తారు? బాబు నీకు బ్రెయిన్లో బ్లాకేజ్ ఏర్పడింది, అందుకని నీకు పెరాలసిస్ వచ్చిందంటారు. దాన్ని ఏం చేస్తారు? ఆ బ్లాకేజ్ క్లియర్ చేస్తారు. అవును. క్లియర్ చేస్తే
పోతుంది. పోతుంది. అట్లాగే ఎప్పుడు కూడా మనం ఈ పర్టికులర్ సమంత గారి జాతకంలో 6th హౌస్ కేతు ఇస్ ది బ్లాకింగ్. ఓకే. అందుకే డైలీ లైఫ్లో ఈ కొన్ని రిలేషన్స్ విషయంలో బుధుడు ఇస్ రిలేషన్ పూర్వజన్మ కర్మస్థానంలో ఉన్నందుకు అది బ్లాకేజ్గా అయింది. ఈ బ్లాకేజ్ అనేది ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే స్పిరిచువల్ వైపు వెళ్ళడం. కేతు ఇస్ ద స్పిరిచువాలిటీ, కేతు ఇస్ ద గణపతి, గణపతికి సంబంధించిన ఆరాధన, బియ్యం ఉలవలు దానంగా ఇవ్వడం వల్ల బ్లాకేజ్ పోతుంది. అది ఒక్కొక్క జాతకానికి ఒక్కొక్క పరంగా ఉంటుంది. నేమ్ అండ్ ఫేమ్ రవిస్తున్నాడు కానీ బ్లాకేజ్ కారకుడు కేతు అయిపోయాడు ఇక్కడ. ఓకే. అలాగే మరి ఉట్టి నేమ్ అండ్ ఫేమ్ ఒకటే వచ్చిందా, ధనం కూడా బాగా సంపాదించిందా అంటే సంపాదించింది. ఎందుకంటే పుష్పాలో ఆ పాట ఉంటుంది. అవును. ఊ అంటావా మా అది పాట వన్స్ ఇయర్ అంత తీసుకుందట. ఓకే. మరి ఆ పాట ఎంతసేపు షూట్ చేసి ఉంటారండి? అంతే. ఒక 2 రోజులు 3 రోజులు వారం రోజులు 10 రోజులు చేసి ఉంటారు. అవును. 10 రోజులో అంత డబ్బు సంపాదించాలంటే ఎంత యోగం ఉండాలి, ఎంత కష్టపడి ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళు బెటర్గా సుకుమార్ తీసుకొచ్చి ఎంత బాగా చేసింది నటన ఆ పాటలో. వేరే వాళ్ళు ఎంతమంది చేసినా ఆ ఎక్స్ప్రెషన్ రావట్లే. అంటే అక్కడ మీకు ఆ ఫేస్లో ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా ఆ ఫేస్ అలా ఎలా పెట్టగలిగింది అసలు. అంటే ఎంత మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ అయితే, ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంటే, ఒక సినిమా ఫీల్డ్ మీద ఎంత ఇష్టం ఉంటే అలా పెట్టగలదు. అదే ఎక్స్ప్రెషన్స్ అనేవి పలకవు కదా అంత పలకవు, లోపల నుంచి రావాలి అది. ఎక్స్ప్రెషన్ కారకుడు లగ్నంలో ఉన్నాడు 3వ అధిపతి, మనస్కారకుడు చంద్రుడు ఉన్నాడు, క్రియేటివ్ కారకుడు రవి ఉన్నాడు. ఎప్పుడైతే ఈ 3 లగ్నంలో ఉన్నాయో ఎవరైనా సినిమా ఫీల్డ్లోకి వెళ్ళి ఏమంటే నేను రైటర్ అవుతానా, డైరెక్టర్ అవుతానా, లేకపోతే యాక్టింగ్ పనికొస్తానా అంటే ఫస్ట్ వాళ్ళు ఎనీ జాతకం, నేను ఇప్పుడు కొన్ని 100 జాతకాలు చూసా సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ రీసెర్చ్ చేసి, ఎందుకంటే నేను స్టూడెంట్స్కి చెప్తుంటా కదా, పర్ఫెక్ట్గా వాళ్ళకి ఆ కాంబినేషన్స్ ఉంటాయి. కొంతమంది యాక్టర్గా వచ్చి డైరెక్టర్ అవుతారు, వాళ్ళకి డైరెక్టర్ కాంబినేషన్ ఉంటుంది. కొంతమంది డైరెక్టర్ అవుతానని యాక్టర్ అయిపోతారు, యాక్టర్ కాంబినేషన్ ఉంటుంది. యాక్టర్ కాంబినేషన్లో థర్డ్ లార్డ్ కనెక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. థర్డ్ అంటే యాక్షన్ అనమాట. అప్పటికప్పుడు నువ్వు మార్చేయగలగాలి. ఏడ్ చేస్తుంటావా, నవ్వుతుంటావా, డ్యాన్స్ చేస్తావా, అది ఆ కాంబినేషన్ బలంగా ఉంది జన్మజాతకంలో. అలాగే 12వ స్థానంలో ఎప్పుడైతే శుక్ర గురు రాహు ఉన్నాడో ఇక్కడ చాలామంది వీడియోల్లో సమంతాకి నెక్స్ట్ పిల్లలు పుడతారా అని అడుగుతున్నారు. ఈ కాంబినేషన్ ఏమిస్తుంది అంటే 2 లేక 3 పిల్లల్ని ఇస్తుంది. ఓకే. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఇది మంచి విషయం కాబట్టి. వాళ్ళు ఏదో విడిపోతారు, వాళ్ళు ఇంకెళ్ళిపోతారు, వాళ్ళు తనుగు చచ్చిపోతారు, ఇవి కాదు మనం చెప్పాల్సింది. అవి వాళ్ళ పర్సనల్స్ వాళ్ళు చూసుకుంటారు. ఇలా 3 గ్రహాలు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ 12వ స్థానంలో ఈ రవి ఎవరికైనా పంచమాధిపతి కనుక లగ్నంలో ఉంటూ లగ్నానికి 12వ స్థానంలో ఇలా 3 గ్రహాలు ఉంటే ఖచ్చితంగా పిల్లలు పుట్టడమే కాకుండా వాళ్ళు విదేశాల్లో కూడా సెటిల్ అవుతారు కంప్లీట్గా. ఇంకొక గొప్ప విషయం చెప్తా, ఆ పుట్టిన పిల్లలు కూడా సినిమా ఫీల్డ్లోకి వస్తారు రాహు వల్ల. రాహు ఇది సినిమా ఫీల్డ్కి కారకుడు. అర్థమైందండి? ఇలా చెప్పొచ్చు. అంటే మనం ఒక జన్మజాతకం తీసుకొని బాబు నీకు ఎంత సంతాన యోగం ఉంది, ఆ సంతానం ఏ రూట్లోకి వెళ్తారు, వాళ్ళు కూడా అసలు ఈ ఫీల్డ్లోకి రాణిస్తారా రాణించరా అనే విషయాన్ని మనం చెప్పొచ్చు. నేను మొన్న జాతకం చూసినప్పుడు ఏమంటే మీరు మీ తండ్రి గారు చిన్నాన్నగారు చేస్తున్న బిజినెస్లోకి మీరు వెళ్తారంటే అంటే వెంటనే అవును సార్ నేను అందుకే యూఎస్ నుంచి వచ్చేసాను, మా ఫాదర్ మా చిన్నాన్న కలిసి ఆల్రెడీ బిజినెస్ చేస్తున్నాను, నేను అందులోకి వచ్చాను అన్నాడు ఆయన. వినిపిస్తా కావాలంటే మీకు, ఎందుకంటే జాతకంలో ఉంటుంది అది. దాన్ని బట్టే నేను చాలా జాతకాలు నేను చూసినప్పుడు పాపం పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు రాణించలే. అసలు ఏ బ్యాక్గ్రౌండ్ లేని రవితేజ లాంటి వారు కావచ్చు, కొంతమంది ఉన్నారు యాక్టర్స్. ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి, చిరంజీవి గారికి ఏం బ్యాక్గ్రౌండ్ ఉండేది ఒకప్పుడు స్టార్టింగ్లో? ఏం లేదు కదా, మెగాస్టార్ చిరంజీవి కాలే. మరి ఎంతో మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ ఉన్న కొడుకులు రాలే, ఎందుకు? వాళ్ళకి ఆ యోగం ఉండదు. ఇక్కడ ఉండే జాతకంలో ఏంటంటే 5th లార్డ్ ఎప్పుడైతే ఇలా లగ్నంలో ఉన్నాడో, ఈ 12th లార్డ్ 12th హౌస్లో శుక్రుడు గురువు రాహు ఉన్నారో 100% అధిక సంతాన యోగము, దాంతోపాటు ఆ సంతానం కూడా సినిమా ఫీల్డ్ని వెళ్తారు. ఈ అమ్మాయి ఒక్కరి దాంతో అయిపోదు. అంటే ఏంటి దీని అర్థం ఏంటి? ఈ అమ్మాయి అయితే అయిపోవట్లేదు అంటే ఈ అమ్మాయి కూడా కంటిన్యూ చేస్తుంది ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత. ఓకే, 2 విషయాలు తెలియజేస్తారు. 2 విషయాలు అక్కడ కంటిన్యూ అవ్వాలి కదా, కంటిన్యూ అయితేనే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి అది మానేసింది అనుకోండి, కంటిన్యూ అయ్యే ఛాన్స్ లేదు. అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ కంటిన్యూషన్లో ఉంటే ఇప్పుడు చిరంజీవి మన శ్రీదేవి గారు ఉన్నారు, శ్రీదేవి కంటిన్యూ చేయగా దాని తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు వచ్చారు. అవును. అదే ఫీల్డ్లో లేకపోతే
మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ అయినట్టుగా ఉంటుంది. సో అందుకని 12వ స్థానంలో గ్రహాల వల్లే సెకండ్ మ్యారేజ్కి దారితీసింది, అధిక సంతానానికి దారితీస్తుంది. శుక్రుడు ఎప్పుడైతే మీకు బాగున్నాడో సినిమా ఫీల్డ్లో అద్భుతంగా యోగిస్తుంది. శుక్రుడు ఎగ్జాల్టెడ్ పొజిషన్లో ఉన్నాడు. ఈ అమ్మాయి జాతకంలో 2 గ్రహాలు ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో ఉన్నాయో చాలా హంబుల్గా ఉంటారు. మీరు అడగండి కావాలంటే సమంత గారు ఎలా ఉంటారు సెట్టింగ్లో కానివ్వండి, లేకపోతే ఎవరితోనే మాట్లాడడం, అస్సలు ఇలాగ ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉన్నప్పుడు వాళ్ళకి అహం అనేటువంటిది ఉండదు. గుర్తుపెట్టుకోండి. నీచ గ్రహాలు ఉన్నప్పుడు అహం ఉంటుంది. ఎవరి జాతకమైనా మీరు చూసి బాబు నువ్వు కాంప్రమైజ్ అవుతావా అవ్వవా అంటే ఒక సెకండ్లో చెప్పొచ్చు. ఎలా అంటే గ్రహాలు నీచంలో ఉన్నాయి, బాబు నువ్వు కాంప్రమైజ్ అవ్వ, నీతో అవ్వదు, తలకాయ అంటే వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ ఉన్నాయి, సరే ఓకే డన్ కానివ్వండి అంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలని ఉండదు వీళ్ళకి. అవతల వాళ్ళని ఏదో హింసించేసి ఎలాగైనా సాధించాలని ఉండదు. అలా ఎలాగైనా సాధించాలని ఉంటే ఈవిడ జాతకంలో ఫస్ట్ మ్యారేజ్ డివోర్స్ అయినప్పుడు 200 కోట్లు ఇస్తా అంటే కూడా ఎందుకు కాదంటది, నాకు వద్దనుకుంది. అంటే ఎంత ఉదార స్వభావం ఉంటే వద్దనుకుంటారు, ఒకసారి ఆలోచించండి. అక్కడ ఏదో నాగ చైతన్య బ్యాడ్ ఈవిడ గుడ్డు లేకపోతే ఈవిడ బ్యాడ్ ఆవిడ గుడ్ అని కాదు, అది యోగము అని చెప్తున్నాను. ఇలా సెకండ్ మ్యారేజ్ యోగం ఉన్నప్పుడు అవుతుంది అదంతే. అది మనం అనుకుంటాం ఏంటి ఇలా అయిపోయింది ఏంటి, ఆవిడ మంచిదే కదా, ఇతను మంచివాడే కదా, వాళ్ళ నాగార్జున చాలా మంచి పర్సన్, మంచి మామయ్య కదా, అమలా మంచి అత్తగారు కదా, ఎందుకు ఇలా అయిపోయింది, మరి వీళ్ళ ఫలం అంటే దాన్నే యోగం అంటారు. ఆ యోగాన్ని మనం ముందుగా చూసుకోవాలి, చూసుకొని దానికి తగ్గట్టుగా అర్క వివాహం కుంభ వివాహం చేసుకోవాలి. ఇదే సమంతా కనుక ముందు తెలుసుకొని ఏ కుంభ వివాహం చేసుకొని ఉంటే, ఆ నాగ చైతన్య ముందుగా అర్క వివాహం చేసుకొని ఉంటే ఇలా విడిపోయేవారు కాదు. సో ఫ్యూచర్ అయితే బాగానే ఉంది, కొంచెం హెల్త్ చూసుకోవాలనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. దానికి తగ్గట్టుగా ఇప్పుడు మొన్న ఏదో భూత అన్నారు కాబట్టి దాని భూతశుద్ధి వివాహం వల్ల కూడా ఏంటంటే ఆ వివాహం వల్ల మన లోపల ఏవైతే ఉంటాయో నెగటివ్ కర్మాస్ ఉంటాయో నెగటివ్ కర్మాని క్లియర్ చేస్తారు వారి ద్వారా, దానివల్ల కూడా కొంత సెట్ అవుతుంది. సో చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. విన్నారు కదా, ఇదేనండి ఇవాళ వీడియో. మీకు కనుక ఎలాంటి సందేహాలు ఉన్నా, అలానే మీ పర్సనల్ చార్ట్ చెప్పించుకోవాలన్నా, ఎలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః.